పెండ్లి తిరిగిపోయి కానీ ఇప్పుడు దాసనామం ఇక్కడ చేసి అడ్డ రేఖలు పెట్టాలి. పెడదామా అది శంకరా 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 శివ శివ శంకర తమ శంకర నమో నమో శివ శివ శంకర తమ శంకర నమో నమో శివ శివ కడిగాము సింహదేవుని తలంపు చేస్తాము కానీ పెళ్ళకి వచ్చిన పెద్దలు చిన్నలు వెళ్ళాలను మనకి దేవుని తలంపు చేస్తారా అని పిలిచి మన చిన్న పడలు కొంచెం విద్య బుద్ధులు చెప్తుంటారేమో కదా కోడలా
ఈ పారుతున్న పారేటికి రాగానే రథాలాపి నన్ను పిలిచి నీ కారణమే అలాగే తెలియబట్టి మామయ్య మామయ్య కొత్త కట్టడం కూర్చున్నాము కొత్త పాడాలు నీవు అవును మామయ్య నా ఇంటి కట్టపట్టం లేక తల్లిది తలకపోవచ్చు కానీ పడలా మామయ్య శ్రీపతిని మాత్రము తలంపేలా నే దాసరనామం కడిగేసి అట్ట రేఖలు పెట్టాలమ్మా కోడలా అయితే పెద్దవాడు కదా పెద్దవాడు కొన్ని ఇంటి బుద్ధి తెలుపుతూ ఆలకించి విని నేను ఎట్లా పుట్ట పలకద వాటి అలాగే మామయ్య ఓం నమ శివాయ శివశంకర నమో నారాయణాయ గోవిందా గోవిందా నారాయణాయ మామయ్య గోవింద అంటే గొంతలకు వస్తాము అవును మామయ్య నారంటే నాలుకలకు వచ్చినాను చెల్లెల కూతురు మేనకొండాలు వేడుకొని తెచ్చాను ఇప్పుడు నేను పలకద వాటి అలాగే మామయ్య ఓం నమ శివాయ శివశంకర గోవిందా దేవదేవా నారాయణ మామయ్య ఏమిటి పలకలోని చిన్న పడలే సరిపెట్టాను గోపితంటే గొంతలకు వస్తామన్నాడు నేను కలిగి వస్తున్నా ఇప్పుడు యమయపతి కలిగే బాబానే దియోనా
కొట్టిన ఎంత తిట్టినా దేవుల మనమేది నేను మామా ఓయమ్మా ఓవినా మామయ్య మామయ్య మామగారు ఏడికి మోస్తావమ్మా కొడలికి చూసుకో, నా కోడలు నా మాట ఇంట్లేదు. నీ మాట ఇంట్లో ఉంటే పోనీలే కోడలా శాంతమ్మా కోడలా నా మాట వినలేదు. గోవిందంటే గుంతలకు వస్తాము, నాలుగు నాలుగులకు వస్తాము, నా వాళ్ళకుండా పడిపోతామన్నా శివదేవుని మాత్రమే తలప చేయాల. మేము శివదేవుని కాపలు కొడితే చచ్చిపోతామమ్మా. అయినా పసు బిడ్డ చెల్లెలు కూతురమ్మా, బాగా చూసుకుంటాము. కానీ వినవే నా మాట వినను మామయ్య కొట్టింది అరైన వాక్యము నమ్మిన కొట్టింది వినను మామయ్య వినను మామయ్య వినను మామయ్య వినను మామయ్య వినను మామయ్య భాగ్యము కలిగిన మోటినది నారాయణ నా మాట మాత్రమే వినాలా. మామయ్య అది కడిగిన బాధ తుడిచిన బాధ మామయ్య కడిగినా పోదు తుడిసినా పోదు అంటున్నావు కదా. అవును మామయ్య నీ దేవుడు అంటున్నావు. అవును మామయ్య ఎవడు నీ దేవుడు? కదిరిలో ఉన్న ఎంత ఉన్నాడు? ఎవడు ఉన్నాడు? మామయ్య కాపాడతాడా? ఆ కదిరిలో ఉండే కదిరి దేవుడు మామయ్య అవును మామయ్య కాపాడతాడా? అవును మామయ్య ఎవడే? గోవింద జమయ్య మామయ్య నన్ను కాపాడవయ్య జమయ్య మామయ్య నన్ను కాపాడవయ్య నన్ను కరుణించవయ్య నన్ను కాపాడవయ్య జమయ్య మామయ్య ఎవడే బాడవడే? నిన్న కాపాడవడు. ఎవడే బాడవడే? నిన్న కలగరేవాడు. నకన్నా తప్పువాడా, నమనిచ్చిన వాడా, నకన్నా తప్పువాడా, నమనిచ్చిన వాడా. ఎవడే బాడవడా? వెడకొండల వేలే జయకాటే తొడయ్యా వెడకొండల వేలే జయకాటే తొడయ్యా నన్ను కాపాడేవాడు నన్ను కరుణించేవాడు జమయ్య మామయ్య నీ నామములో కాపాడతాడు. నిన్న కలగరేవాడు. ఎవరెవరు నీ దేవుడు? కదిరికోగిల వేలే కదిరి దేవుడయ్యా కదిరికోగిల వేలే కదిరి దేవుడయ్యా నన్ను కాపాడేవాడు నన్ను కరుణించేవాడు జమయ్య మామయ్య మాయాలు చేసేటి మదిలే స్వామిరన్న మైకాడు మదిలేటి మదిలే స్వామిరన్న నన్ను కాపాడేవాడు
జమయ్య మామయ్య కోడలా కదిరి దేవుడు కదిరి దేవుడు కదిరి దేవుడు అంటున్నావు. నీ దేవుడు నీ దేవుడికి నీ దేవుడికి దమ్మ తక్క అంటే నా దగ్గరికి రమ్మను. దమ్మ తక్క దాక ఏమన్నా ఉంటే దమ్మ తక్క దాడి మీ అత్తమామే ఎవరు? మీ అత్తమామ మేమే కదా. కాపాడాలంటే మా మాట వినాలి కదా. నా మాట ఎంత మొత్తం వినలేదంటే వినలేను మామయ్య. ఎంత కొట్టినా ఎంత తిట్టినా కొడలా ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎంత కొట్టినా నా మాట వినలేదంటే ఇది వినను. ఇది మాయలాడి ముందా మాయ కారిది మాయలాడి జగమండిది ఆడబిడ్డలో నాక ఆడబిడ్డల కన్నా ఉంటే నాకు ఆడబిడ్డలు శుభదేవుడు కపలు అట్లే అయినా నా మాట వినలేదంటే వినలేను మామయ్య. మగవారికి మగవారే సరే సాటి ఆడవారికి ఆడవారే సరే సాటి. కానీ చెల్లెల కూతురు ఏరుకొని తెచ్చాను. పాపం పసి బిడ్డ నా మాట వినలేదు. కానీ నా భార్య తరసరంగా పిలిపించి కొన్ని ఇద్దు బుద్ధులు చెప్తే ఇంటిదేమో కదా మాయన ముండా. ఏ కథమని నువ్వు రావే నువ్వు రా. అటు పిల్లలు
జమున లక్ష్మీ గారు వస్తుంది కాబట్టి జమునపై గారు కూడా క్రీసర్ల బదులు వాళ్ళు కూడా 100 పదాలు ఇచ్చి ఆ జమునిపై దగ్గర పూడుస్తారంటే జలక్షరమణ గోవింద ఉన్న భూమిలో పోసిన లక్ష్మమ్మ ఓ చెరునవ్వా కన్నులారా నీదేవంతో సమాప్తలలో పదే అయిపోయావా ఉన్న భూమిలో పోసిన లక్ష్మాయి కన్నులగారా నవ్వా సమాధులతో పది అయిపోయావా రోజు నాడు అమ్మవారపదిన మోనాడే కావక వేమాట నమలి బాయి ఉండగాని ఏమే చేయని ప్రకటించినాడు ఎందు కానుకలు ఆలవించానే ఆ పుణ్య భూమిలో భోజన శివాయి కన్నులగారా నవ్వా సమాధులతో బలిపోయావా రమణ గోవింద గోవింద అలాగే నీ వల్లేక కుటుంబమంతా కుమిలిపోతారే వాళ్ళు బాధపడుతారే చక్కనంబా బాయి చిక్కనందావు నీ వల్లేక కుటుంబమంతా కుమిలిపోతారు వాళ్ళు బాధపడుతారే చక్కనమ్మా లక్ష్మీ బాయి వెక్కడున్నావో ఇవ్వలేక కుటుంబమంతా కుమిలిపోతారే వాళ్ళు బాధపడుతారే నీ మీద ప్రేమ చేసి కొరతమైన ఎంకపు నాయక ఈ జీవన తరంగాలలో ఆ జీవన తరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరికి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎంతవరికి బంధము కాటికి నిల్ని మోసేదుకురో కలికి కొడుకు పెట్టేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు నీ జీవన తరంగాలలో ఆ జీవన తరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరికి బంధము ఎవరికి ఎవరు సొంతము ఎంతవరికి బంధము ఈ జీవన తరంగాలలో మెలమెల మేలో లక్ష్మీబాయి నీ రాజా మేర జాత తనయా మెలమెల మేలో లక్ష్మీబాయి మెలమెల లక్ష్మీబాయి రాజా తీర జగన్నయ్యా మెలమెల మేలో మాయమ్మ వారా వారవడాను వారవాడు నీ మీద ప్రవజత వడాలో ఆగుండమ్మ ఏమిచ్చే ఇంకో కానవలించి కానవలించా నవలించి గొప్పగా దేవాలో దేవా
అలాగే లక్ష్మీ గారు సర్వసన కాబట్టి పెద్ద కొడుకైన లిఖిత్ గారు అలాగే వాళ్ళకి కుటుంబానికి ఆ వెళ్ళేవా దేవదేవన పాద సేవా చేసేవా దేవదారి కోళ్ళకైనా వెళ్ళేవా దేవదేవుని పాద సేవ చేసేవా అల్లు వారా వారమనాడే వారమ దినమో నాడే వారమనాడో వారమ దినమో నాడో అయ్యో దేవే రాజమదేగా నీ కోడల ఉండగరాని నీ దాగమదేగా నీ కోడల మేమాయి ఏమి ఇచ్చి పగిలిచినాదే మా తల్లి వింటు కనకలు తానవి జాయి వేళ దేవదారి కోలకైనా వెళ్ళేవా దేవదేవుని పాద దేవ దేవేవా దేవేవా కోడల విడిచినావా అక్క చెల్లెల విడనాడావే కోడల విడిచినావా ఒక చెల్లెల విడిచినావా కొడుకల విడిచినావా మనవరాళ్ళట విడనాడావే దేవదేవుని పాద దేవ దేవేవా లక్ష్మీరమణ గోవింద లక్ష్మీబాయి పాదలు కరణాది గోవింద అమ్మ కొడల అత్తమ్మా ఒకసారి అమ్మ తాలికించి అలాగే నీ ఎల్ల పిల్లలతో ఒకసారి వాళ్ళకు అలాగే వింటావా అలాగే అత్తమ్మా. ఆహా ఓహో నమ శివాయ శంకరా నమ నారాయణాయ గోవింద గోవింద నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ నారాయణ ఓం నమ నారాయణ ఓం నమ నారాయణ ఓం నమ నారాయణ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ నారాయణ ఓం నమ నారాయణ ఓం నమ నారాయణ నమ శివాయ నమ ఇంటావా లేకుంటే నా ఓలుగుల పనిబడి చేస్తావా ఏమే చేస్తావా పనిబడి చేస్తావా అహం రాఖిలమ్మ రాఖిలి ఓల మొత్త రాఖిలి దసాని రాఖల్యా చందమంతి రాఖల్యా ఇది ఓల మొత్త రాఖిలమ్మ ఇది వంద రాఖల్యా ఇది దసాని రాఖల్యా చందమంతి రాఖిలమ్మ రాఖిలి ఓల మొత్త రాఖిలి చిన్నమ్మ రాఖల్యా వంద రాఖల్యా ఏమే ఏమి ఇచ్చినాను 7 వరములు ఒక రాకులు అత్తయ్య. 7 ఒక్క రాకులు ఇచ్చినాను కత్తిరిపట్ట సాములకి సబరు గెలిపాను అవ జార తొట్టే ఎలా దాచావా
అలాగే తెలుస్తాను అత్తయ్య. అంతేకాదు ఓటు కూడా చేత పట్టుకొని నగరికి నన్నూరు గడలో ఇంటికి నువ్వు నీళ్ళు వేయాలా. అలాగే వస్తాను. ఎండకడవులో నగరికి నన్నూరు గడువులో ఇంటికి ఇన్నూరు గడువులు అత్తయ్య. పచ్చడి గడ్డి 10 మోపులు, ఎడ్డి గడ్డి 7 మోపులు, ఉగాది కల్లి ఎండకల దగ్గర చుట్టి ఈ పని పట్ల చేసుకొని వాడ పొద్దునట్లు నగర్లకు తిరిగి కన్నం పెడతా. లేకుండా నగ తిరగదనా జై లక్ష్మీ మన గోవింద అత్తజిచ్చి నీ చేతరకి చేతబట్టి రాదే పరమావధి వరత చంద్రబొట్టలో కాముల రామాయణలేని కోడల చిన్నమ్మ ఇంతగంట ఎన్నోరు గడపాలో నిరమోయాలేని పరమావధి వరత చేసినవా అత్తమ్మా? నువ్వు చెప్పిన పని మాటలన్నీ నా చేతలారా చేశాను అత్తయ్యా. మూసరకుతుడే పని పని చేసినంత ఒకతే అయితేడేం కల అన్ని పనులు చేసిందావు కానీ జినిగిలు ఎక్కిందా సున్నం పూసిందావమ్మా. దానికేం వెళ్ళి అడుగు. ఈ అన్నం పెట్టాలా దీనికి? అన్నం పెట్టాలంట ఏమే లేకపోతే ఏ రొక్కుతానా నీకెప్పుడు కూడా అన్నం పెట్టలేదు. ఏడు పొద్దున అక్కడికి చేద్దాలు చేస్తుంది ఎక్కడ మొట్టు మన మడుగుల కింద రాముల చెరువు కింద. అవునత్తమ్మా. మధ్యాహ్నం పని గల్లెట్టుంది. పెద్ద వాళ్ళ వల్ల తెచ్చాను. ఈ పనులకి పలహారోడు దానికేసి ఉక్కి పిగ్గలు ఉడకుండా లక్క ముద్దలు వచ్చిన పాండవ ఈ కాలికల పండు ఎత్తుకుని పోయి నా కొడుకులకి అన్నం పెట్టేస్తే కన్నం పెడతా. వాళ్ళు మేము పైన ఉన్నారు అబ్బో అన్నారు ఏరా అన్నం పెట్టేదానికి ఎందుకు చేస్తాడవే? నీ 6 మంది నీ 7 మంది కొడుకులు అంటే ఆ కాలకాల బండ కింద గల చుట్టిందత్తయ్యా. కట్టిండావు. ఓహో 3 చుట్ట పెట్టుకో. ఇక 3 నీ ఒళ్ళ దాచుకొని బయలుదేరు. లేదనుకో ఈ ఓలుగొల్ల నన్ను కాదనుకునే దానదమ్మ చేస్తారమ్మో. పదమో లేరమ్మా ధనము చేయమ్మా చిన్నమ్మకి ధనము లేవురమ్మా నమో లేరమ్మా చిన్నమ్మకు ధనము లేరమ్మా ధనము చేయమ్మా చిన్నమ్మకి ధనము లేవురమ్మా ధర్మము లేని వారికి దుండలోకమమ్మా దేవోలోకమలోనా
ఓ పెద్దమ్మా నువ్వు వెళ్ళి ఎదుట్కా ఇంద ఇక్కడ సమతోమా జ్యోతిర్గమయాం నిత్యోమా అమృతంగమయాం ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి 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 శాంతి